హే గైస్ వెల్కమ్. డే 3లో మనం ఫోల్డర్ స్ట్రక్చర్ ఎలా ఉండాలో చూసాం. ఇది డే 4. ఈరోజు మనం రియాక్ట్ రూటింగ్ అనేది చూద్దాం. అంటే 6 పేజెస్ మన ప్లేన్లీ యాప్లో 6 పేజెస్ ఉంటాయి. ఆ 6 పేజెస్ క్రియేట్ చేసి వాటికి యూఆర్ఎల్స్ని మ్యాపింగ్ చేద్దాం. అంటే ఆ కాంపోనెంట్స్కి యూఆర్ఎల్ మ్యాపింగ్ అయితే చేద్దాం. సో ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. యాక్చువల్ కోడ్కి వెళ్ళే ముందు మీకు రౌటింగ్ అంటే ఏంటో తెలియాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ కింద google.com తీసుకుందాం. google.com/maps అని ఉంటాయి కదా, అందులో /maps అనేది రౌట్. అంటే ఈ రౌట్ని బట్టే బ్రౌజర్ అనేది ఏం కంటెంట్ని చూపించాలో డిసైడ్ అవుతుంది. లైక్ మనం ఇప్పుడు బిల్డ్ చేయబోయే ప్లేన్లీ యాప్లో కూడా డాష్ బోర్డ్, ల్యాండింగ్ పేజ్ అలా ఉంది కదా, ఆ యూఆర్ఎల్లో డాష్ బోర్డ్ అనేది రూట్ అనమాట. ల్యాండింగ్ అనేది కూడా రూటే. సో ఇలా డిఫరెంట్ పాత్స్ ఉంటాయి, యూఆర్ఎల్ పాత్స్ ఉంటాయి. వీటిని రౌటింగ్ అంటారు. సో అవైతే ఈ రోజైతే మనం సెటప్ చేయబోతున్నాం. 6 పేజెస్ క్రియేట్ చేసి ట్రెడిషనల్ వెబ్సైట్లో అంటే HTML యూజ్ చేసే వెబ్సైట్లో ప్రతి ఒక్క పేజ్కి అంటే ల్యాండింగ్ పేజ్ .html, డాష్బోర్డ్.html ఇలా ట్రెడిషనల్ పేజెస్ ఉంటాయి. బట్ రియాక్ట్ అనేది ఓన్లీ వన్ HTML పేజే కాబట్టి అది కూడా index.html పేజ్. రియాక్ట్ అనేది సింగిల్ పేజ్ అప్లికేషన్ కాబట్టి మనం దాన్ని ట్రెడిషనల్ వేలో చేయలేం. రియాక్ట్లో అయితే లైబ్రరీ ఉంటుంది, రియాక్ట్ రౌటర్ అనేది. అది ఇన్స్టాల్ చేసుకుంటే సో అది అనేది మనకి ఈ కాన్సెప్ట్ అనేది ఇంటర్సెప్ట్ చేస్తుంది యూఆర్ఎల్లో. సో దానివల్ల మనం రియాక్ట్ రౌటర్ వల్ల ఇది పాసిబుల్ అవుతుంది. సో ఇంకా కోడ్లోకి వెళ్దాం. సో వెల్కమ్ గైస్, ఇంకా వీడియోలోకి వెళ్దాం. ప్రీవియస్గా మనం అయితే ఇదన్నీ సెటప్ చేసాం. పేజెస్ క్రియేట్ చేయడం అంటే సెర్చ్లో పేజెస్ ఎలా డిఫరెన్షియేట్ చేయాలి, హుక్స్ ఎలా డిఫరెన్షియేట్ చేయాలి అనేది వీడియోలో చూసాం. ఇప్పుడు రియాక్ట్ రౌటర్ డౌన్ సెటప్ చేద్దాం. అంటే పేజెస్కి మధ్య స్విచ్ ఎలా అవుతాం అదైతే సెటప్ చేద్దాం. అది రియాక్ట్ రౌటర్ డౌన్ వల్ల అవుతుంది. అది ప్యాకేజ్ డౌన్లోడ్ చేసుకోవాలి. సో ప్రీవియస్గా మన దాంట్లో ఏం లేదు, యాప్ అనేది ఒక జస్ట్ నార్మల్ మాత్రం ఉంది. అది కూడా app.tsxలో యాప్ మాత్రం చేస్తాం, డిస్ప్లే చేసాం. నౌ వీ నీడ్ టు క్రియేట్ పేజెస్. మనం పేజెస్ క్రియేట్ చేద్దాం. పేజెస్లో అంటే చూపిస్తా. ప్లేన్లీ ప్రాజెక్ట్లో మల్టిపుల్ పేజెస్ ఉన్నాయి కదా, ఇది మాత్రం అనే కాదు, యాప్, ల్యాండింగ్ పేజ్ అనమాట, ప్రైజింగ్ పేజ్, డాష్బోర్డ్ పేజ్, ప్రైజింగ్ పేజ్, బిల్లింగ్ పేజ్ అని ప్రీవియస్గా చూసినట్టయితే నన్ను చూపిస్తా. ల్యాండింగ్ పేజ్ ఇలా డిఫరెంట్ పేజెస్ ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు క్రియేట్ చేసి ఈ పేజెస్ మీద ఎలా స్విచ్ అవ్వాలో చూద్దాం. అంటే ఇలా ఫీచర్స్ ముఖ్యంగానే ఈ పేజ్ వస్తుంది, ప్రైజింగ్ ఇలా సేవింగ్ ఇలా పేజెస్ వస్తున్నాయి కదా, ప్రైజింగ్, బిల్లింగ్, ఈ పేజెస్ ఎలా ఇంత సింపుల్గా ఎలా స్విచ్ అవుతుంది ఇదైతే సెటప్ చేద్దాం. సో ఫస్ట్ వీ నీడ్ టు ఇన్స్టాల్ రియాక్ట్ రౌటర్ డౌన్. npm i అంటే ఇన్స్టాల్ అనే వస్తుంది షార్ట్ కట్, లేదా పూర్తిగా అయినా రాయొచ్చు, ప్రాబ్లం లేదు. npm ఇన్స్టాల్ రియాక్ట్ రౌటర్ డామ్. రియాక్ట్ రౌటర్ అనేది ప్యాకేజ్, డామ్ అనేది వెబ్ బ్రౌజర్కి సంబంధించింది. సో అంతవరకు కన్ఫ్యూజన్ అవ్వకుండా వెబ్ బ్రౌజర్కి సంబంధించిందని పెట్టుకోండి. సో కన్ఫ్యూజన్ ఏమి ఉండదు. రియాక్ట్ రౌటర్ డామ్ ఇన్స్టాల్ చేసుకోండి, క్లిక్ ఎంటర్. సో రియాక్ట్ రౌటర్ డామ్ అనేది ఇన్స్టాల్ అయిపోయింది. అది ఇన్స్టాల్ అయ్యిందా లేదా చెక్ చేసుకోవడానికి ప్యాకేజ్.json డిపెండెన్సీస్లో ఉంటుంది. సో హియర్ రియాక్ట్ రౌటర్ డామ్. సో ఇన్స్టాల్ అయితే అయ్యింది. ఇప్పుడు మనం పేజెస్ క్రియేట్ చేయాలి. రిమూవ్ ఇట్. నేనైతే ముందుగానే పేజెస్ అయితే క్రియేట్ చేసా. ఆత్ పేజ్ అంటే లాగిన్ అండ్ రిజిస్ట్రేషన్ సింగిల్ పేజ్లో క్రియేట్ చేయబోతున్నాం. సో ఈ ప్లేన్లీ ఇవి, అందుకే నేను ఆత్ పేజ్ అని పెట్టాను. లేదా మీరు సపరేట్గా క్రియేట్ చేయాలనుకుంటే లాగిన్ పేజ్ ఒకటి, రిజిస్టర్ పేజ్ ఒకటి క్రియేట్ చేసుకోవచ్చు. బిల్లింగ్ పేజ్ ఎలా, డాష్బోర్డ్, ల్యాండింగ్ పేజ్, ప్రైజింగ్ పేజ్. సో ఇలా క్రియేట్ చేసుకోండి. ఇవి క్రియేట్ చేసుకోవడానికి అన్నీ క్లిక్ చేయాల్సిన అవసరం లేదు. అంటే బేసిక్ అంటే కాన్స్ట్ ప్రైజింగ్ ఈజ్ ఈక్వల్ టు ఏదైనా మొత్తం క్రియేట్ చేసిన అవసరం అయితే లేదు. సింపుల్గా RFCE
గ్రాఫ్ సిఈ రియాక్ట్ ఫంక్షన్ ఎక్స్పోర్ట్ కాంపోనెంట్. సో అలా చేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇది షార్ట్ కట్ అనమాట కాంపోనెంట్ క్రియేట్ చేసుకోవడానికి. ఆ పేరు అంటే ఏమైతే పేరు పెట్టామో అదే పేరు మీద ఫంక్షన్ అయితే క్రియేట్ అయిపోతుంది. ఇక్కడ ఫంక్షన్ అని వచ్చింది, ఇందాక అలా రాలేదు కదా, అంటే ఎఫ్సి ఇలా వచ్చింది. సో ఇది ఇక్కడ ర్యాఫ్సి ఏఎఫ్సిఈ సో షార్ట్ కట్ అది. సో ఇప్పుడైతే పేజెస్ అయితే క్రియేట్ చేసాం, మీరు క్రియేట్ చేసుకోండి. ఇప్పుడు పేజెస్ మధ్య స్విచ్ అవ్వడం ఎలా చూద్దాం. ఫస్ట్ థింగ్ main.tsxకి వెళ్ళి బ్రౌజర్ రౌటర్ ఇంపోర్ట్ బ్రౌజర్ రౌటర్ అనేది ఇది రియాక్టర్ డౌన్ ప్యాకేజ్తో పాటు డౌన్లోడ్ అయ్యే క్లాసెస్ అనుకోండి బ్రౌజర్ రౌటర్. ఇది ఏం చేస్తుంది, దీన్ని యాప్ని దీంట్ లోపల ర్యాప్ చేయాలి. ఎందుకు బ్రౌజర్ రౌటర్ యాప్ అనేది మెయిన్ పేజ్ కదా, ఇప్పుడు మనం ఎన్ని పేజెస్ క్రియేట్ చేసినా అది యాప్ లోపల మనం చూపించాలి. యాప్ అనేది మెయిన్ రూట్కి కనెక్ట్ అయింది కదా, సో అందువల్ల మనం ఎన్ని పేజెస్ క్రియేట్ చేసినా అది యాప్ లోపలే. సో యాప్ లోపలే కాబట్టి బ్రౌజర్ రౌటర్ ఆ పేజ్ లోపల ఉన్న యాప్ని ర్యాప్ చేస్తున్నాం. ఆ యాప్ లోపల ఎన్ని పేజెస్ క్రియేట్ అయినా దానికి ఒకదానికి మధ్య స్విచ్ అవుతున్నాం కదా, సో అప్పుడు యాప్లో అవన్నీ ఆ పేజెస్ అన్నీ యాప్ లోపల ఉన్నాయి. సో యాప్ని ర్యాప్ చేస్తే అన్ని పేజెస్ని ర్యాప్ చేసినట్టే. సో ఆ పేజెస్ మధ్య ఎక్కడికైనా స్విచ్ అవ్వచ్చు అని దాని అర్థం. ఓకేనా. నెక్స్ట్ app.tsx. సో ఇప్పుడు ప్రస్తుతానికి యాప్ మాత్రం ఉంది కదా, ఇప్పుడు ఇక్కడ మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ routes and route from React router DOM. సో ప్యాకేజ్ అయితే ఇంపోర్ట్ చేసుకున్నాం. రౌట్స్ అంటే రౌట్స్ మొత్తం అంటే ఇది రౌట్ అనమాట. అంటే ఒక్కొక్క కాంపోనెంట్కి ఒక్కొక్క రౌట్ ఉంటుంది. అంటే బిల్లింగ్, డాష్బోర్డ్, ఆత్ పేజ్ ఇలా ఉంటుంది కదా. ఈ రూట్ ఇది ఒక్కొక్క రూట్కి డిఫైన్ చేయడానికి రూట్ అనేది ఒక్కొక్క పాత్కి డిఫైన్ చేస్తుంది. రూట్స్ అనేది ఎన్ని రూట్స్ ఉంటే అన్ని రూట్స్, ఈ రూట్ ఎన్ని రూట్స్ ఉంటే అన్ని రూట్లు ఈ రూట్స్ ఆ రూట్లో ర్యాపప్ అయి ఉండాలి. సో కానీ క్రియేట్ చేస్తా చూడండి. రూట్స్ అనేది క్రియేట్ చేసాం. ఇప్పుడు రూట్ ఒక్కొక్క పేజ్కి ఒక్కో రూట్. సో రూట్ ప్యాత్ ఇవ్వాలి. ప్యాత్ అంటే ఏంటి చూపిస్తా చూడండి. స్లాష్ డాష్బోర్డ్ కదా, ఫస్ట్ డాష్బోర్డ్ క్రియేట్ చేస్తా. డాష్బోర్డ్ అంటే డాష్బోర్డ్ పేరే ఉన్న అవసరం లేదు, మీరు ఏ పేరైనా పెట్టుకోవచ్చు. దాంతోపాటు ఎలిమెంట్, మనం ఏ పేజ్ యొక్క ఎలిమెంట్ని చూపించబోతున్నాం, ఏ పేజ్ని చూపించాలనుకుంటున్నాం. డాష్బోర్డ్ ఇంపోర్ట్ చేసాం. ఇంపోర్ట్ చేసేది ముందు ఏదైతే చూపించాలనుకున్నాం అవి ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ డాష్బోర్డ్. సో డాష్బోర్డ్ అయితే ఇంపోర్ట్ చేసా. డాష్బోర్డ్. సో డాష్బోర్డ్ అయితే వచ్చింది. బ్రాకెట్ క్లోజ్. ఈ రూట్ ఓపెన్ బ్రాకెట్స్, ఇది క్లోజ్ బ్రాకెట్స్. సో ఇది డాష్బోర్డ్ యొక్క కాంపోనెంట్ బ్రాకెట్స్. ఇక్కడ సింటాక్స్ మిస్టేక్స్ ఎక్కువ శాతం జరుగుతూ ఉంటుంది, చూసుకోండి. సో సెటప్ అయితే ఒక రూట్కి ఒక సెటప్ అయితే చేసాం. ఇప్పుడు చూద్దాం. రన్ చేసి పిఎం రన్ డెవ్ 5173 కదా. ప్రస్తుతానికి బిల్లింగ్లో ఉన్నాం. చూడండి, బిల్లింగ్ పేజ్ క్రియేట్ చేసాం కానీ దానికి సెటప్ అయితే చేయలేదు. సో ఇక్కడ ఏం చూపించట్లేదు. ఇప్పుడు మనం డాష్బోర్డ్కి పోదాం.
డాష్ బోర్డ్. అక్కడ స్మాల్ లెటర్ ఇస్తే ఇక్కడ కూడా స్మాల్ లెటర్స్ ఇవ్వండి. అక్కడ క్యాపిటల్ లెటర్ ఇస్తే ఇక్కడ క్యాపిటల్ లెటర్ ఇవ్వండి. బట్ నేమింగ్ కన్వెన్షన్ ప్రకారం స్మాల్ లెటర్సే ఇవ్వాలి. డాష్ బోర్డ్. సి డాష్ బోర్డ్ అనేది చూపిస్తుంది. డాష్ బోర్డ్ పేజ్ కదా! ఇక్కడ డాష్ బోర్డ్ బదులు ఇంకేమన్నా ఓకే. వెల్కమ్ టు డాష్ బోర్డ్ అని పెడతా. వెల్కమ్ టు డాష్ బోర్డ్. సేవ్. సి డాష్ బోర్డ్ వచ్చేసింది. సో డాష్ బోర్డ్ సెటప్ అయితే అయ్యింది. నెక్స్ట్ ఇంకా ఇంకేం పేజెస్ ఉన్నాయి? డాష్ బోర్డ్ ల్యాండింగ్ పేజ్ ఉంది. ఇంపోర్ట్ ల్యాండింగ్ పేజ్. అలా మిగతా పేజెస్ కూడా ఇంపోర్ట్ చేస్తాం. ఇంపోర్ట్ బిల్లింగ్, ఇంపోర్ట్ ప్రైజింగ్, ఇంకా ఇంపోర్ట్ ఆత్. సో పేజెస్ అయితే ఇంపోర్ట్ చేసుకున్నాం, కానీ ఇది ఈ ఎర్రర్స్ ఏంటంటే మనం డిక్లేర్ అయితే చేసాం కానీ దాన్ని అయితే యూజ్ అయితే చేయట్లేదు. సో ఈ ఎర్రర్ అనేది కామన్. మొత్తం 5 పేజెస్ కదా! సో అన్ని కాపీ. ఇక్కడ డాష్ బోర్డ్ ఒకటి, ఇంకా ల్యాండింగ్ ఇక్కడ పేరు మార్చాలి. ఇక్కడ ల్యాండింగ్ డాష్ బోర్డ్ అనేది ఇక్కడ ప్యాత్కి సంబంధించింది. ఇక్కడ డాష్ బోర్డ్ ఈ పేజ్ చూపిస్తుందా, ఈ డాష్ బోర్డ్కి రిప్రజెంట్ చేస్తుంది. మీరు ఇక్కడ ఇచ్చిన నేమ్ అనేది డాష్ బోర్డ్. ఇక్కడ ల్యాండింగ్ అని పెట్టా, ఇక్కడ పేరు మార్పులు ల్యాండింగ్ పేజ్. సో ఇలా చూడండి, సేవ్ చేశాను. కమెంట్స్. సో ఇప్పుడు ల్యాండింగ్. సో ల్యాండింగ్ పేజ్ వచ్చింది. ల్యాండింగ్ పేజ్లో కంటెంట్ ల్యాండింగ్ పేజ్లో కంటెంట్ ఏంది? ల్యాండింగ్ పేజ్. ఇక్కడ కూడా కావాలంటే వెల్కమ్ టు ల్యాండింగ్ పేజ్ అని పెట్టుకోండి. వెల్కమ్ టు ల్యాండింగ్ పేజ్. సో దిస్ ఇస్ హౌ ఇట్ వర్క్స్. అలా యాప్.tsxకి వెళ్ళి మిగతా 3 పేజెస్ కూడా ఇంపోర్ట్ చేసుకున్నాను. ల్యాండింగ్. సో ఇక్కడ అక్కడ ఏం నేమ్ ఇస్తే ఇక్కడ కూడా అదే వస్తుంది. ఇవి పాత్స్ అన్నమాట, పేజెస్ యొక్క ప్యాత్. ఇక్కడ ఏ నేమ్ ఇస్తే ఎక్కడ అదే టైప్ చేయాల్సి వస్తుంది. లేదు నార్మల్గా ఇక్కడ స్విచ్ అంటే ఇక్కడ స్విచ్ అవుతాం కదా, ఆ పేజెస్కి తర్వాత నెవర్ బార్స్ ఇస్తాం. అక్కడ మీరు ఆటోమేటిక్గా ఆ లింక్ని క్లిక్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఆ పేజెస్కి అయితే వెళ్ళిపోతుంది. సో నేమ్ కన్వెన్షన్స్ అనేది ముఖ్యం. సో ఇచ్చేటప్పుడు ఆ రోడ్ ప్యాత్స్ అనేది నేమ్స్ అనేది పర్ఫెక్ట్గా ఇవ్వండి, కన్ఫ్యూజన్ లేకుండా. డాష్ బోర్డ్ గ్రీన్ బిల్లింగ్ ఆత్ ఎనీథింగ్ బిల్లింగ్స్ ప్రైజింగ్ ఆత్. ఇప్పుడు ఎక్కడికైనా మీరు వెళ్ళవచ్చు. సో పేజెస్ మంచిగా స్విచ్ అవ్వడం సింపుల్. ఆత్ పేజ్ చూసారుగా, ఆత్ పేజ్ అయితే వచ్చింది. అలాగే బిల్లింగ్, ప్రైసింగ్, ఇలా ఏ పేజ్ కన్నా స్విచ్ అవ్వచ్చు. ప్రైజింగ్ ఇలా పేజెస్ అయితే సెటప్ చేసుకోవాలి. ఇదైతే ఓల్డ్ వర్షన్. కొత్త వర్షన్ కూడా వచ్చింది, బట్ మీకు అర్థం కావాలని చెప్తున్నా. కొత్త వర్షన్లో అయితే ఎంత కోడ్ ఎలా ఉండదు, కాకపోతే సేమ్ ఇలాగే ఉంటుంది. అంటే ప్యాత్ ఎలిమెంటు ఇలాగే ఇవ్వాలి. బట్ ఇక్కడ రూట్ లేకుండా మిగతా వస్తాయి. క్రియేట్ బ్రౌజర్ రోడ్స్ అనేది అండ్ ఇంకోటి ఉంది, అలా అయితే వస్తుంది. ఈరోజు మనం రియాక్ట్ రౌటర్ ఇన్స్టాల్ చేసాం, 6 పేజెస్ క్రియేట్ చేసాం అండ్ వాటికి మ్యాపింగ్ కూడా చేసాం. రేపు డే 5. రేపు మనం పూర్తిగా ల్యాండింగ్ పేజ్ని అయితే బిల్డ్ చేద్దాం. హీరో సెక్షన్, ఫీచర్స్, కాల్ టు యాక్షన్స్, టైల్బిన్ యూజ్ చేసి బిల్డ్ చేస్తాం. సో రేపు అయితే మనం ప్లేన్లీ యాప్ అనేది కలర్ఫుల్గా కనిపిస్తుంది. మీరు కూడా ఈ పేజెస్ అని క్రియేట్ చేశారు, ఏ ప్రాబ్లమ్స్ రాలేదు, వస్తే కామెంట్ చేయండి కింద. నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను.
సో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.